ఏది మన అడ్డేది మ్యాజిక్ ఏం చేసిండు అక్కడ పెట్టిండు అదే అదే ముందు ఒక ½ కిలోమీటర్ పోతే చూసుకోరు చేస్తారా ఏది చేస్తాంది బొంగులో చికెన్ తీసుకుందామా అమ్మా పావు చికెన్ పావు రైస్ అయితే ఇలాగ 500 ఒక బొంగు. ఇది అయితే పావు కంటే తక్కువ, అంటే ఇది చికెన్ వేసేది ఇది బొంగు. ఇది ఒక చికెన్, ఒక చికెన్ వేరేగా ½ కేజీ, అదొకటి, ఒకటి వెజ్ బిర్యానీ. రెండు ఇంకోటి బ్రో, మనకు చికెన్ బిర్యానీ, ఒకటి వెజ్ బిర్యానీ అయితే ముగ్గురు అడ్జస్ట్ చేసుకుందాం అంటాను. బొంగులో చికెన్ పీసెస్ సపరేట్ తీసుకుందాం బ్రో. వెజ్ ఒకటే మరి, ఒకటి చాలు, వెజ్ ఒకటి చాలు. ముగ్గురు రైస్ వెజ్ అయితే అర కేజీ తీసుకోవాలి, ముగ్గురు కదా. ఇంతకుముందు ఏం చేసిల్లమ్మా ఇది? ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, ధనియాల పౌడర్. చికెన్ వేసారా? చికెన్ వేసాం సార్. అన్నీ వేసి ముందు కలిపేసి ఇలా ఉంచుతాం సార్. ఒక 2 నిమిషాలు నానిన తర్వాత ఆ బాయిల్ చేసిన రైస్ ఇలా వేసేస్తాం. ఓకే, వేసి ట్యాంకులో వేసేస్తాం. ఓకే, అలాగ ఒక 20 నిమిషాలు కావాలి. 20 నిమిషాలు కావాలి. 20 నిమిషాలు టైం పడుతుంది. తర్వాత అయిపోయినట్టేనా? అయిపోయింది. ఇది ఇప్పుడు సగం ఉడికిచ్చారా? ఇది కొంచెం హాఫ్ బాయిల్ చేసి. హాఫ్ బాయిల్, ఓకే సరే. చికెన్ రైస్ కలిపి వేస్తాం సార్. చికెన్ పీసెస్ ఇది వేస్తాం. చికెన్ పీసెస్ బిర్యానీలో ఆయిల్ ఉంటుంది, కొంచెం వాటర్ వేస్తాం. ఆవిరి వెళ్ళకుండా మూత క్లోజ్ చేయాలి. ఓకే, తిప్పుతా ఉండాలి అవి మధ్య మధ్యలో. ఓకే, ఇది చేసేది ఇది బొంగు చికెన్ సార్. బొంగులో చికెన్. ఓకే, అవన్నీ వేస్తున్నారు అందులో? ఏమి వేస్తున్నారు? దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసింది సార్. ఓకే, ఇది కారం. ఓకే, సాల్ట్. ఓకే, ధనియాల పౌడర్ సార్. ఓకే, ఇది చికెన్ మసాలా సార్. ఓకే, అంతే సార్. కలిపేయాలి. ఓకే, అట్నుంచి వచ్చేది అప్పుడు అది ఏ ఊరు? అట్నుంచి వచ్చేది గుమ్మిడిగూడ సార్. గుమ్మిగూడ నుంచి తర్వాత చాపరాయి వస్తుంది, జలపాతం. మీ షాప్ నెంబర్ ఎంత? 3వ కొట్టు నాది. 3వ కొట్టు. ఓకే. హాయ్, హలో, వెల్కమ్ టు విజయ్ హరి బ్లాగ్స్. సో జస్ట్ మీ ఇట్లా అరకరించాం బొంగులో చికెన్ తీసుకుని తిన్నాం. కాసేపు పడుకున్నాము, జస్ట్ తీసుకుంటాం. అప్డేట్స్ రివ్యూ చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే అరకు పైకి వచ్చి తిన్న తర్వాత ఫ్రెష్ అయ్యి ఉషోదయ రిసార్ట్స్కి వచ్చి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ బయటికి వెళ్తున్నాం. అరకు మ్యూజియంకి వెళ్తున్నాం. ఎప్పటి వరకు ఉంటుంది మ్యూజియం? స్టే ట్యూన్డ్. విజయదా విహార్. అరకు విలేజ్ కాదు, వ్యాలీ. అరకు వ్యాలీలో విలేజ్. వ్యాలీ. అరకు టౌన్ ఆల్రెడీ వచ్చేసినాం, వచ్చేసినాం. 1 కిలోమీటర్ వచ్చినా రాలేదు. అరకు వ్యాలీ, అరకు టౌన్ దాటే వచ్చినాం మనం. ఫ్రెండ్స్ వీళ్ళు నీళ్ళు ఎత్తుకపోతున్నారు. ఇంకా యూట్యూబ్లో బిందెలా నీళ్ళు కొట్టుకుంటున్నారు.
చిన్నోడు, అక్కడ ఒక చిన్న పిల్లోడు కాలకృత్యాలు తీర్చుకుంటున్నాడు సాయంత్రం. చాక్లెట్ దానికి వెళ్తారా? ఛాయా చాక్లెట్ చాక్లెట్ ఏముండదు, చాక్లెట్ తయారయ్యని చెప్తారు. అవన్నీ మనకెందుకు, మనం ఏమన్నా చాక్లెట్లు అమ్ముతున్నాం. సీజన్లో వచ్చేలా ఉంటే ఇంటి అరకులు జనం వస్తారా, ఇంటికి వస్తారా అన్నట్టు ఉంటుందా మేడం. ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుందంటే ఎందుకు వచ్చాం, ఏమున్నది ఇక్కడ ఎందుకు వచ్చి అనిపిస్తుంది. అప్పుడు చూస్తే ఇంత జనం ఏం చేస్తారు. మొత్తం కొత్తగా పార్కులు ఉంటాయండి. అవునా? బాబాయ్ మరి బస్సులు వస్తాయి, వరవ బస్సులు. మీరు ఎన్నిసార్లు వచ్చి అంకుల్ అరకు? మీరు ఎన్నిసార్లు వచ్చారు? మినిమం 3 months ఒకసారి వచ్చేస్తుంటాం అండి. ఎందుకంటే అలా టూరిస్ట్ వెళ్తారు కదా. కాకులు చూసి బారోలే నాకు ఇదిగా ఇవ్వాలి. మ్యూజియం అన్నారు, అదన్నారు. ఇదన్నీ తింటారు. ఇక్కడ అరకులో ఇవన్నీ యాక్టివిటీస్ ఉన్నాయండి. అడ్వెంచర్స్, జిప్ లైన్, స్కై లైన్, వాల్ క్లైంబింగ్, ఆర్చరీ, బూర్మా బ్రౌన్స్, పైప్ లైన్, ట్రయాంగిల్ లైన్, బుమ్రా, బీమ్ రాక్. అనంతగిరి జోన్ 1 ఇట్లా పోతే అంట. పైన కొండ నుంచి వస్తాయి కట్క వాటర్ ఫాల్స్. కట్క వాటర్ ఫాల్స్. కాఫీ ప్లాంటేషన్ కూడా ఉందండి. ఏంది ఇయ్యేనా మ్యూజియం అంటే? మ్యూజియం సమగ్ర చిరుధాన్యాల పునరుద్ధరణ మా భూములు, మా అడవులు, మా సాంప్రదాయాలకు, మా పంటలే నిదర్శనం. ఇక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ చిరుధాన్యాలు ఉన్నాయి, చిన్న చిన్నవి ఎండబెట్టిళ్ళు. మన ఇంటికాడ వర్లు కంకులు ఎండబెట్టినాడు. ఇక్కడ పెద్ద కచ్చరా ఉన్నది, ఎట్లు లేవు దీనికి. ఇక్కడ వీళ్ళ యొక్క వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, నాగళ్ళు దున్నేటి వాళ్ళ పనిముట్లు ఉన్నాయి, వాళ్ళ వాటర్ బ్యాగులు. ఇంకా ఇక్కడ ఒక తాత గొడ్డలు పట్టుకొని కూర్చున్నాడు. తాత నమస్తే, జస్ట్ చిల్ అవుట్ తాత. ఫాలో విజయ్ ద విహారీ వ్లాగ్స్. హాయ్ బోలో. హాయ్ సబ్స్క్రైబ్ విజయ్ ద విహారీ యూట్యూబ్ ఛానల్. ద విహారీ యూట్యూబ్ ఛానల్. నా వైఫ్కి ఏమైనా తీసుకొని అందరి వైఫ్లు ఫ్రెండ్స్. చెక్కతో చేసిన బొమ్మలు ఉన్నాయి, చెక్క బొమ్మలు ఉన్నాయి. సో చెక్క బొమ్మ మీరు కొనుక్కోండి ఫ్రెండ్స్. మీరు వచ్చిన వాళ్ళు చీప్ అండ్ బెస్టా అన్నంత ఇస్తాడు ఫ్రెండ్స్. మీకు ఏమైనా పైసలు తక్కువ పడితే మన యూట్యూబ్ ఛానల్ అంతా మన వాళ్ళే. మన ఛానల్ పేరు చెప్పండి. విజయ్ విహారీ. ఉన్నదానికి ఒక 100 ఎక్కువ చెప్పి చెప్పులు కొనుక్కు ఫ్రెండ్స్ సరిపో.
బాయ్.